మనకు అర్థమయ్యే విధముగా బోధించుటకు సమయోచితమైన పలుకును మీరు మాకు ప్రసాదించగలరని కోరుకుంటూ క్రీస్తు పేరే కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, అంతరంగములో రణరంగమా అనేటువంటి ఈ 2 రోజుల మహాసభలలో ఈ 2వ దినాన కొన్ని సంగతులు మీకు తెలియచేయాలి అని ఆశపడుతున్నాను. అంతరంగము అనగా, రణరంగము అనగా ఏమిటో అన్నటువంటి విషయాలు నిన్నటి దినాన దైవజనుల ద్వారా మనం విన్నాం. అయితే ఈ అంశాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా చాలామందికి చాలా అనుమానాలు అన్నది రాక తప్పవు. ఇది క్రైస్తవ సభలేనా అన్నటువంటి ఆలోచన, అనుమానం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో తలెత్తే ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవ సభలోనంగానే స్వస్థత సభలని, ఉజ్జీవ సభలని, ఆశీర్వాద కోరికలని, ఇలా ఎన్నో సభలను మనం విన్నాం. కానీ అంతరంగంలో రణరంగము అనేటువంటి ఈ అంశంతో సభ జరగటం అనేది మనం చాలా అరుదు వినటం. అయితే పిల్లరా, అంతరంగం అనగా లేదా రణరంగం అనగా ఏమిటో కొన్ని సంగతులు మరలా ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి అధికారులకు, ఈ భూప్రపంచంలో ఉంటున్నటువంటి ఎంతోమంది స్కాలర్కు, ఎంతమంది అయితే చరిత్రకారులుగా పిలువబడుతున్నారో వారికందరికీ కూడా సమాధానం లేదా వారికందరికీ కూడా ప్రతి శాస్త్రాన్ని గురించి బోధించగలిగేవాడు క్రైస్తవుడు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూడగలిగితే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కటి మాటను దేవుడు రాయించాడు. చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే 8వ వచనంలో దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి చేసిన నిత్య సంకల్పము చెప్పునా అన్నాడు. దేవునికి ఒక సంకల్పం ఉంది. అది ఏంటయ్యా అంటే, దేవుని యొక్క ఆలోచన లేకపోతే దేవుని యొక్క మదిలో ఉన్నటువంటి ఆ సంకల్పం ఏంటి అంటే, దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అది ఏంటి అన్నది ఆ మాటల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి మాట మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే ఈరోజు దేవుణ్ణి కలిగిన వాడు లేదా క్రైస్తవుడు అన్నవాడు ఎంత గొప్పవాడు అనటానికి ఆ మాటలోని భావాన్ని ఒక్కసారి మనం ఆలోచించగలిగితేనండి నిజంగా మనకు ఆశ్చర్యమేక తప్పదు. దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించగలిగితే ఏమని మాట్లాడాడు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా ఏమని రాయించాడో ఒకసారి మనం చూడగలిగితే, దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అన్నాడు. చూడండి, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది. అది జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏమై ఉంది అంటే, సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం తెలపబడాలి అన్నది దేవుని ఉద్దేశమట. అది ఎవరు చెప్పాలి అంటే సంఘము ద్వారానే తెలపబడాలి. పరలోకంలో ఉన్నటువంటి అధికారులు ప్రధానులు సైతం కూడా ఎవరి ద్వారా వినాలి, ఎవరి ద్వారా వాళ్ళకు సంగతి తెలపబడాలి అంటే అది కేవలం సంఘము ద్వారానే అన్నాడంటే. ఏంటి, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులు, పరలోకంలో ఉన్నటువంటి అధికారులు కూడా సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం వినాలి.
అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏమంటే సంఘము ద్వారా వినపడాలి అన్నటువంటి ఉద్దేశం ఎవరిది అంటే దేవునిదంటే దేవునిది. అదే మాటల్లో మాట్లాడుతున్నాడు చూడండి. ఉద్దేశించాడట. ఏమని ఉద్దేశించాడు చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనను ఉద్దేశించి శోధింప శౌక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులలో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను అన్నాడు చూడండి. అంటే అందరికీ తెలపబడాలి అన్నది దేవుని ఉద్దేశం. అది ఎవరి ద్వారా? సంఘము ద్వారా. అది ఎవరి ద్వారా? క్రైస్తవుడి ద్వారా. అది ఎవరి ద్వారా? దేవుని పిల్లలైనటువంటి వారి ద్వారా నానా విధములైన జ్ఞానం తెలపబడాలి అన్నది దేవుని ఉద్దేశమట. దేవుని ఉద్దేశం. అందుకే చూడండి, ఈరోజు ఎంతమంది శాస్త్రవేత్తలు అనుకుంటున్న వారు ఉన్నా, ఎంతోమంది చరిత్రకారులను పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎందరున్నా, వారికందరికీ కూడా ఈరోజు మహాజ్ఞానపు సంగతిని లేదా మరుగై ఉన్నటువంటి ఆ మర్మాలను సైతం తెలియచేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఒకే ఒకడు, క్రైస్తవుడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడగలిగాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయము 1 కొరింథీ 2వ అధ్యాయము 8వ వచనంలో 7వ వచనంలో మీరు చూడగలిగితే 7వ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్తుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు ఎవరి మహిమ నిమిత్తం ఏర్పాటు చేశాడట? మన మహిమ నిమిత్తం అన్నాడు చూడండి. ఈరోజు లోకాధికారులకు తెలియనటువంటి జ్ఞానం, శాస్త్రవేత్తలకు తెలియనటువంటి జ్ఞానం, చరిత్రకారులని పిలువబడుతున్నటువంటి చరిత్రకారులకు తెలియనటువంటి జ్ఞానం ఎవరు బోధించాలట? ఒక క్రైస్తవుడు. అందుకే అంటున్నాడు, ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు, అది దేవుడట మన మహిమ నిమిత్తమే దాన్ని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు అన్నాడు చూడండి. అంటే బైబిల్ అనేది ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, దేవుడు మనకిచ్చినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ గ్రంథం ఎంత గొప్పది అంటే, దేవుడు సర్వమానవాళికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అది మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం. అదే బైబిల్. ఇది దేవుడిచ్చినటువంటి ఒక వరం. ఒకనాడు పరలోకంలో ఉన్నటువంటి అధికారులకు కూడా తెలియనటువంటి సంగతులు, పరలోకంలో నిత్యము కాన ప్రతికారాలు చేస్తున్నటువంటి దేవదూతలకు సైతం తెలియనటువంటి అనేక సంగతులను ఎవరి ద్వారా తెలియచేయాలని దేవుడు ఉద్దేశించాడట? ఇదిగో సంఘము ద్వారా. అందుకే ఎవ్వరికీ తెలియదంటే, ఇంతటి మహాజ్ఞానం ఎవ్వరికీ తెలియదు. ఈరోజు చూడండి, ఏ శాస్త్రాన్ని గురించి చెప్పాలి అన్నా కూడా ఎవరు చెప్పాలి? క్రైస్తవుడే. ఏ చరిత్ర గురించి చెప్పాలన్నా ఆ చరిత్ర రైట్ అని ఆ చరిత్రకు సర్టిఫై చేయాల్సినది కూడా ఎవరు అంటే ఒకే ఒకడండి, క్రైస్తవుడే సర్టిఫై చేయాలి. ఎందుకంటే ఈరోజు చరిత్ర ఎన్ని చరిత్రకారులు ఎన్ని చరిత్ర సంబంధించినటువంటి విషయాలు చెప్పినా అవి రైటా కాదని ఎక్కడ పరిశీలన చేయాలో తెలుసా? నిజంగా బైబిల్ రైట్ అంటేనే అది చరిత్ర రైట్. బైబిల్ నిజం అంటేనే, అది వాస్తవం అంటేనే ఆ చరిత్ర వాస్తవం. అందుకే దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పగా ఒక క్రైస్తవుని చూశాడో చూడండి ఒకసారి. మన మహిమ నిమిత్తమే రాయబడ్డాయట. మన మహిమ నిమిత్తమే. ఇది జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఏ దాని గురించి కూడా చూడండి, ఒక మానవ చరిత్ర చెప్పాలి అంటే ఏది చెప్పాలి? బైబిలే చెప్పాలి. ఏ పుస్తకాలలో కనపడనిది, ఏ చరిత్రకారుల గ్రంథాలలో కనపడనిది, వినపడనిది మానవ చరిత్ర గురించి, మానవ పుట్టుక గురించి చెప్పాలి అంటే మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి ఒకే ఒక గ్రంథం బైబిలే చెప్పాలి.
బైబిలే చెప్పాలి. చెప్పారు శాస్త్రవేత్తలు. ఏమని చెప్పారు చెప్పంట? ఏమని చెప్పారు? మనిషిట ఎక్కడి నుంచి వచ్చాడట? కోతి నుంచి వచ్చాడట. మనిషి పుట్టుక, మనిషి ఏమంటే ప్రారంభం ఎక్కడి నుంచయ్యా? మనిషి జీవిత ప్రారంభం ఎక్కడి నుంచయ్యా అని చరిత్రకారులు, శాస్త్రవేత్తలను మనం అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? మనిషి జీవితం ఒక కోతి నుండి వచ్చింది అన్నారంటే. కానీ బైబిల్ ఏం చెప్పింది? మనిషి జీవితం ఒక కోతి నుంచి రాలేదు. మనిషి ప్రారంభం ఒక కోతి కాదు. ఎవరో తెలుసా? మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి మనిషి జీవితం ప్రారంభమైనది అన్నాడంటే. అందుకే అపోస్తల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసాం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో చూడగలిగితే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి అన్నాడు. చూడండి, ఎవరి నుంచట? ఒకని నుంచి ఈ భూమి మీద జాతులన్నీ ఉద్భవించాయి. ఒకరి నుంచి ఈ భూమి మీద జాతులన్నీ కూడా పుట్టుకొచ్చాయి అని దేవుడు చెప్పాడు. ఈ శాస్త్రం ఏం చెప్పింది? ఇదిగో మనిషి ఆవిర్భావం, మనిషి పుట్టుక, మనిషి జీవిత ప్రారంభం ఎక్కడి నుంచి అంటే ఇదిగో ఒక కోతి నుంచి అని చెప్పారంటే. ఈరోజు శాస్త్రాన్ని సైతం నిలదీసి, శాస్త్రాన్ని సైతం ఏమంటే ఆ నిలదీసి అడగగలిగేటువంటి శక్తి, సామర్థ్యం దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే బైబిల్ కలిగినటువంటి క్రైస్తవుడికి దేవుడు ఇచ్చాడు. బైబిల్ కలిగినటువంటి క్రైస్తవుడికి అంటే అంతరంగంలో రణరంగన ఈ సబ్జెక్ట్ చెప్పండి అని ఏమంటే శాస్త్రవేత్తలకు ఇచ్చావు అనుకోండి, ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్పగలరు చెప్పండి? అసలు శరీరం లోపల జరిగేటువంటి కార్యక్రమాలు ఏ దాని గురించి అడిగినా ఎవ్వడూ చెప్పలేడు. ఎవరు చెప్పాలి చెప్పండి? శరీరాన్ని చేసి, జీవితాన్ని ఇచ్చి అంటే సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడే ఏ దాని గురించి అయినా చెప్పగలడు. ఏ దాని గురించి అయినా. అందుకే మానవ పుట్టుక గురించి కానీ, చరిత్రకారుల రాసినటువంటి చరిత్ర ఏదైనా కానివ్వంటే వాటన్నిటినీ కూడా సర్టిఫై చేయవలసినది ఏంటో తెలుసా? ఈరోజు బైబిల్ రైట్ అంటేనే శాస్త్రం రైట్. బైబిల్ రైట్ అంటేనే చరిత్రకారులు రాసినటువంటి చరిత్ర రైట్ అవుతుంది. అందుకే ఎన్నో చరిత్రకారులు ఎన్నో పుస్తకాలు రాశారు. అవన్నీ కూడా ఏమైపోయాయో తెలుసా? అబద్ధం. కానీ మనిషి అంతరంగంలో జరిగేటువంటి ప్రతి ప్రక్రియ గురించి చెప్పాలి అన్నా, ఏది చెప్పాలి అంటే ఒకటేనండి, బైబిల్ మాత్రమే చెప్పాలి. అందుకే ఏ టైటిల్ అయినా చూడండి, ఎవరు చెప్పగలరు చెప్పండి? బైబిల్ కలిగిన క్రైస్తవుడు మాత్రమే. బైబిల్ కలిగిన క్రైస్తవుడు మాత్రమే. అందుకే అంతరంగంలో రణరంగం ఎలా జరుగుతుందో కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. ఒకసారి ఆదికాండం మనం చూడగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి అన్నాడు. చూడండి, దేనితో చేశాడట నరుణ్ణి? నేలమంటితో నరుణ్ణి నిర్మించాడు. నేలమంటితో నరుని చేశాడట. దేనితోనట? నేలమట్టితో. అంటే నేలమట్టిని తీసుకున్నాడు. నేలమట్టితో ఆదాము అనేటువంటి ఒక ఆకారాన్ని లేదా తొడుగును, ఆదాము ధరించుకోవాల్సినటువంటి ఒక తొడుగును అంటే దేవుడు చేశాడు. చేసిన తర్వాత అది ఏమైనా జీవం కలిగినదా అంటే కాదంటే నిర్జీవమైనదే. కానీ ఎప్పుడైతే దేవునిలో ఉన్నటువంటి జీవాత్మను అందులోకి ప్రవేశపెట్టాడో, ఎప్పుడైతే తండ్రి అయినటువంటి దేవునిలో ఉన్నటువంటి జీవాత్మ అంటే ఆ మట్టి ఆకారంలోనికి ఊదాడో అప్పుడు ఏమైందో తెలుసా? అది జీవం కలిగినదిగా అయింది. జీవించజేయబడింది. అందుకే చెప్తున్నాడు చూడండి, ఆ దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. మొదట మట్టిని తీసుకున్నాడు, ఒక ఆకారాన్ని చేశాడు. ఆ ఆకారం జీవం కలిగినదిగా కాదు. ఎలా ఉందో తెలుసా? జీవము లేనిదిగా, నిష్ప్రయోజనమైనదిగా ఉంది. కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అందులో ఒక జీవాత్మను ప్రవేశపెట్టాడు. జీవాత్మను ప్రవేశపెట్టంగానే నరుడు ఏమయ్యాడట? నరుడు జీవాత్మయ్యాడు.
అంటే జీవింపజేసేటువంటి ఒక ఆత్మను ప్రవేశపెట్టాడు. అంటే శరీరము లోపలికి ఆత్మను ప్రవేశపెట్టంగానే అంటే మనిషిలో యొక్క కదలికలు అన్నది ప్రారంభమైందంటే మనిషిలో కదలికలు అన్నది ప్రారంభమైంది. అందుకే యోహాను రాసిన సువార్త చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అన్నాడు. చూడండి, ఏదట నడిపించేదేటట ఆత్మ. మనిషిని జీవింపచేసేదేంటట ఆత్మ. అందుకే అన్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. శరీరం వ్యర్థమైనది, శరీరం ప్రయోజనం లేనిది. కానీ శరీరం నడిపింపబడాలి అంటే, శరీరం జీవం కలిగిగా ఉండాలి అంటే అందులో ఏది ఉండాలి అన్నాడు? ఆత్మ. శరీరం లోపలికి ఆత్మ ప్రవేశపెట్టాడు దేవుడు. ఆత్మ ప్రవేశపెట్టంగానే శరీరంలో కదలికలు ఏర్పడ్డాయి. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేయటం ప్రారంభించాయంటే అందుకే అన్నాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే ఈ శరీరాలన్నిటినీ నడిపే శక్తి ఏది చెప్పండి? శరీరాలన్నిటినీ నడిపేటువంటి శక్తి ఏది అంటే ఒకటే ఆత్మ. ఆత్మయే జీవింపచేస్తుంది, ఆత్మయే ప్రాముఖ్యమైనది, ఆత్మయే నీవు జీవింపచేస్తున్నది. అసలు నీవు నేను ఎవరయ్యా అంటే, నీవు నేను కూడా ఎవరమో తెలుసా? ఆత్మలం. అప్పుడప్పుడు చూడండి, అడుగుతూ ఉంటారు, మీరు ఎవరయ్యా అంటే నేను డాక్టర్ అండి అంటారు. డాక్టర్ అనగానే చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో నుంచే సెటస్కోప్ పట్టుకొని బయటికి ఏమైనా వచ్చాడా? అలా రాలేదే. మీరు ఎవరైనా అడగండి, మీరు ఎవరండి అంటే మాట్లాడుతుంటారు. చూడండి, నేను లాయర్ నండి అంటారు. లాయర్ అనగానే ప్రారంభం నుంచి తల్లి గర్భంలో లాయర్ గానే బయటకు వచ్చావా? తల్లి గర్భంలో ఒక డాక్టర్ గానే బయటకు వచ్చావా? తల్లి గర్భంలో నుంచి ఒక టీచర్ గానే బయటకు వచ్చావా? కాదు కదా. తల్లి గర్భంలో నీ ప్రారంభం ఏంటి అంటే ఒక ఆత్మగా ఈ భూమి మీదకి జీవింపజేసేటువంటి ఒక ఆత్మదేవుడు నీలోనికి ప్రవేశపెట్టంగానే ఈ తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చావు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చావు. ఈరోజు ఎవరికి తెలియదు. చూడండి, ఎవరినైనా అడగండి, నేను డాక్టర్ని, నేను యాక్టర్ని అంటారు, నేను లాయర్ని అంటారు. ఎవరినైనా చూడండి, అసలు నీవు ఎవరయ్యా అంటే నేను ఆత్మని అని ఎవరు చెప్పరంటే, నేను ఆత్మని అని. ఎందుకంటే ఈరోజు జీవింపచేసే ఆత్మ దేవుని నుంచి వచ్చింది. కానీ ఈ శరీరాన్ని డ్రైవ్ చేసేది ఏది చెప్పండి? ఈ శరీరాన్ని నడిపేది ఆత్మ. ఆత్మయే జీవింపచేస్తుంది. అంటే ఈ శరీరం నడవాలన్నా ఏది ఉండాలి? లోపల ఆత్మ ఉండాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి కళ్ళు చూడాలన్నా ఏది ఉండాలి? ఆత్మ ఉండాలి. అందుకే చూడండి, ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, కళ్ళున్నా చూడవు, చెవులున్నా వినవు, నోరున్నా మాట్లాడదు, కాళ్ళున్నా నడవలేదు, చేతులున్నా పని చేయలేదు. ఎందుకు? అందులో ఉన్నటువంటి పవర్, అందులో ఉన్నటువంటి శక్తి అది విద్యుత్ శక్తి కాదు, మనిషిని నడిపించేటువంటి దేవుని నుంచి వచ్చినటువంటి మహాశక్తి. అంటే మనిషిని నడిపించేది, మనిషిని బ్రతికించేది, లేదా మనిషిని జీవింపజేయగలిగేది ఏది అంటే ఒకటేనండి, ఆత్మ. ఈరోజు శరీరాలు నడిపింపబడుతున్నాయి. శరీరాలను నడిపిస్తున్నది ఏది అంటే ఆత్మ నుండి. ఆత్మయే జీవింపచేయుచున్నది అన్నాడు. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఒక విచిత్రం ఏంటో చెప్పమా? అంటే శరీరాలన్నిటినీ నడిపేటువంటి ఆత్మ ఏమైపోయిందో తెలుసా? ఈ శరీర కోరికలకు లేదా ఈ శరీరంలో పుట్టేటువంటి ప్రతి అవయవాలలో ఉన్నటువంటి ప్రతి ఇచ్చకు కూడా చెరపట్టబడి ఈ ఆత్మ ఒక బందీగా మారిపోయింది. దేహాలలో ఈ ఆత్మ బందీగా మారిపోయింది.
అందుకే అన్నాడు చూడండి, ఒకసారి రోమీలకు రాసిన పత్రిక మీరు చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ రోమీలకు రాసిన పత్రిక మీరు చూడండి ఒకసారి 7వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 23వ వచనంలో మీరు చూడగలిగితే 23వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు చూడండి, 18వ వచనం చూడండి ఒకసారి. 18వ వచనం చూద్దాం ఒకసారి. నాయందు అనగా నా శరీరమందు అన్నాడు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఏ డాక్టర్కి తెలియనటువంటి విషయం చెప్పాడు. నాయందు అనగా నా శరీరమందు. అంటే శరీరము వేరు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు వేరు. నీవు శరీరం కాదు, నీలో నడిపిస్తున్నటువంటి ఆత్మ ఉంటే అదే నీవు. ఈరోజు పేరు కూడా దేనికి కలిగి ఉంటుంది దేనికి కలిగి ఉంటుంది అంటే ఆత్మకేనంటే. అందుకే చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు మాట్లాడుతుంటారు చూడండి, అంటే రారాజు గారు లేరండి, చనిపోయాడండి అంటాం. కానీ కనపడేటువంటి ఆకారం రారాజు అనేటువంటి వ్యక్తి ధరించుకున్నటువంటి ఒక తొడుగు. అందుకే యేసుక్రీస్తు మాట్లాడాడు చూడండి, భూమి మీదకి ఆయన ప్రవేశాన్ని గురించి మాట్లాడుతూ, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు. ఆయన ఆత్మగా ఉన్నటువంటి ఆయనకు శరీరాన్ని దేవుడు ఏం చేశాడట? అమర్చాడు అన్నాడు చూడండి. అంటే మన శరీరాలన్నీ కూడా ఏంటి అంటే ఒక తొడుగు, అమర్చబడినవి. ఈ శరీరం మనం కాదు, ఈ శరీరాన్ని నడిపించేది ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి నీవు నేను. అందుకే అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు, నాయందు అనగా నా శరీరమందు. అంటే నేను వేరు, నా శరీరము వేరు. శరీరమే నేను కాదు. ఈ శరీరములో ఉండటానికి, ఈ శరీరాన్ని నడిపించడానికి, ఈ శరీరం అనేటువంటి ఈ తొడుగులో నేను వచ్చాను కనుకనే ఈ శరీరం జీవం కలిగినదైంది. అందుకే అన్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుతున్నాను అన్నాడు చూడండి. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? ఇదిగో శరీరాన్ని నడపవలసినటువంటి ఆత్మ శరీరానికి బందీ అయిపోయింది. ఈరోజు ప్రపంచ మానవాళిలో ప్రపంచ ప్రజలందరినీ చూస్తేనండి, శరీరాన్ని నడపవలసినటువంటి ఆత్మ ఏమైపోయిందో తెలుసా? ఆ శరీరాలకు బందీగా మారిపోయిందండి. శరీర యొక్క కోరికలకు, శరీర యొక్క ఇచ్చలకు చెరపట్టబడి అండి ఒక బందీగా మారిపోయింది. ఆత్మ బందీగా మారిపోయింది. అందుకే 23వ వచనంలో చెప్పాడు చూడండి. 23వ వచనము చూడగలిగితే 23వ వచనములో వేరొక నియమము, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు చూడండి. ఎక్కడట? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది అన్నాడు చూడండి. ఎక్కడ కనపడుతుందట? వేరొక అవయము, వేరొక నియమము ఎక్కడట? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. నా అవయవాలలో ఒక నియమం పనిచేస్తుంది. అది ఎక్కడయ్యా అంటే నా శరీరము లోపల, నా అవయవంలో, నా అవయవాల లోపల ఒక నియమం ఉంది. అది ఎలాంటి నియమం అంటే ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు, అది నా మనస్సుతో ఏం చేస్తుందో తెలుసా? నా మనస్సుతో, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అన్నాడు చూడండి. ఏం చేస్తుందట? పౌలు గారి యొక్క శరీర అవయవాలలో ఒక పోరాటం జరుగుతుందట, ఒక నియమం ఉందట. ఆ నియమం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏం చేస్తుందన్నాడు? పోరాటం, ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం దేనికి మధ్య జరుగుతుందో తెలుసా? ఆత్మకు, శరీర కోరికలకు మధ్య జరిగేటువంటి ఒక భయంకరమైనటువంటి యుద్ధం. ఈ యుద్ధం ఎవరికైనా కనపడుతుంది చెప్పంటే?
ఈ యుద్ధ వాతావరణం ఎవరిలోనైనా కనపడుతుందా? ఎవరిలోనైనా మనకు ఏదో లోపల యుద్ధం జరుగుతుంది అన్నటువంటి విషయం ఎవరికైనా తెలుస్తుందా అంటే ఈరోజు ఎవ్వరికీ కనపడట్లేదు. చూడండి, ఎవరిని చూసినా మాలో ఏ యుద్ధము జరగట్లేదు, ఏ పోరాటము లేదు. కానీ శరీర అవయవాలలో ఒక యుద్ధం జరుగుతుందట, ఒక పోరాటం జరుగుతుందట. అదేంటో తెలుసా? ధర్మశాస్త్రముతో పోరాడు, నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుచున్నది అన్నాడు. చూడండి, అవయవాలలో ఒక నియమం ఉందట. ఆ నియమం ఏంటట? పాప నియమము అన్నాడు. చూడండి, అవయవాలలో వేరొక నియమము నాలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది అని అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? అవయవాలలో ఒక పాప నియమం పనిచేస్తుంది అన్నాడు. ఒక పాప నియమం పనిచేస్తుంది, ఒక పాప నియమం క్రియ చేస్తుంది, ఒక పాప నియమం పనిచేస్తుంది అన్నాడు. చూడండి, దైవజనులు వచ్చారు. ఒకసారి అందరూ చెప్పట్లతో మరి ముఖ్య వాక్యోపదేశకులు మరి ఎం మాణిక్యరావు గారు మరి వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఒకసారి అందరూ చెప్పట్లతో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటల్లోని ఆంతర్యాన్ని ఒకసారి ఆలోచించండి. ఏమని మాట్లాడారు కదా? నా శరీరంలో ఒక నియమం పనిచేస్తుంది. ఆ నియమం ఏంటట? పాప నియమము అన్నాడు. చూడండి, పాప నియమము. ఈ శరీరంలో జరిగేటువంటి పోరాటం, ఈ శరీరంలో జరిగేటువంటి ఈ రణరంగం ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికైనా అర్థమవుతుందా? ఎంతమందికి తెలుసు? ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రంతో పోరాడుతుంది అన్నాడు. చూడండి, దేవుని యొక్క ధర్మశాస్త్రంతో పోరాడుతుంది అన్నాడు. అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అన్నాడు. చూడండి, లోపల నివాసం చేస్తున్నటువంటి లేదా ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మకు కూడా ఒక నియమం ఉంది. అది ఎలాంటి నియమం అట? ఎలాంటి నియమం చెప్తున్నాడు చూడండి. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అన్నాడు. చూడండి, ఆత్మ యొక్క నియమం ఏంటి అంటే పాప మరణాల నుంచి విడిపింపబడేటువంటి నియమం. కానీ శరీర అవయవాలలో ఒక నియమం పనిచేస్తుంది అన్నాడు. అది ఏంటి అంటే పాప నియమము అన్నాడు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు అంటే ఆ పాప నియమాలకు మధ్య లేదా ఆత్మకు మధ్య జరుగుతున్నటువంటి ఆ పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని గురించి ఎంతమందికి తెలుసు? చూడండి, ఎంతమందికి తెలుసు? ఈరోజు చాలా మంది మనుషులు చూడంగానే ప్రశాంతంగా కనపడతారంటే మనిషి మధ్యలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అంటే ఒక భయంకరమైనటువంటి ఆలోచనలు మనకు కనబడుతుంటాయి. అవి ఎవరికి తెలియదు, అవి ఎవరికి కనపడవు కూడా. కానీ ఎలాంటి భయంకరమైనటువంటి ఆలోచనల మనిషి హృదయాంతరంగాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఒక చక్కటి మాట మాట్లాడాడు. చూడండి ఒకసారి మీరు కీర్తన గ్రంథం మీరు చూడగలిగితే కీర్తన గ్రంథము 64వ అధ్యాయం ఆలోచించండి ఒకసారి. కీర్తన గ్రంథము 64వ అధ్యాయం ఆలోచనలో కీర్తన గ్రంథము 64వ అధ్యాయం ఆలోచించండి ఒకసారి. ఆలోచనలో వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు, వెదకి ఉపాయమును సిద్ధపరుచుకొందురు, ప్రతి వాని హృదయాంతరంగము అగాధము అన్నాడు. చూడండి, అగాధం అది చాలా లోతైనది. దాన్ని తెలుసుకోవటం లేదా దాన్ని కనిపెట్టడం చాలా వివేకి అయిన వాడు దాన్ని తెలుసుకుంటాడట, జ్ఞాని అయిన వాడు దాన్ని తెలుసుకుంటాడట. కానీ వివేకము లేకుండా జ్ఞానము లేకుండా ఏ ఒక్కరికి కూడా హృదయంలో జరిగేటువంటి హృదయాంతరంగంలో జరిగేటువంటి ఏ కార్యక్రమాన్ని గురించి కూడా మనుషులకు తెలియదంటే మీలో ఇంత పోరాటం జరుగుతుందని ఎవరికైనా తెలుసు చెప్పండి? మీలో పోరాటం జరుగుతుందని ఎవరికైనా తెలుసా? తెలియదంటే
ఈరోజు శరీర కోరికలను శరీరంలో పుట్టేటువంటి ప్రతి తప్పుడు ఏమంటే కార్యక్రమాలను మనిషి చేస్తున్నాడు. ఏమంటే ఆత్మను ఏమంటే చెరపట్టబడ్డాడు. చూడండి, శరీరాన్ని నడిపించవలసినటువంటి ఆత్మ, శరీరాన్ని జీవింపచేసేటువంటి ఆత్మ శరీర కోరికలకు ఏమైపోయిందో తెలుసా? చెరపట్టి లోపరుచుకుంది శరీరం. చెరపట్టబడే ఆత్మ ఏమండి? శరీరాన్ని నడిపేటువంటి ఆత్మనే శరీరం ఏం చేసింది? లోపరుచుకుందంటే లోపరుచుకుంది. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు కదా ఆ మాటల్లో. ఒకసారి మరలా మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం నుంచి మరలా ఒకసారి మనం చదవగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఆ నియమం ఏంటో తెలుసా? అది నా మనసునందున్న నా ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొంచున్నది అన్నాడు. చూడండి, ఆయనకు అర్థమైపోయింది. నా శరీరంలో ఉన్నటువంటి పాప నియమం పోరాడుతుంది, ఆత్మతో పోరాడుతుంది, ఆత్మను లోపరుచుకోవాలని చూస్తుంది, ఆత్మను చెరపట్టాలని చూస్తుంది అని మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడు. చూడండి, దేని నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడట, దేని నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాడట. ఇదిగో శరీర నియమం ఏదైతే ఉందో, పాప నియమం నుంచి నన్ను బయటకు ఎక్కించే వాళ్ళు ఎవరున్నారు, నన్ను విడిపించే వాళ్ళు ఎవరున్నారు అని మాట్లాడుతున్నాడు. చూడండి, అయ్యో 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 ఇంత ఘోరం జరిగిపోతుందా, అయ్యో ఇంత పోరాటం జరుగుతుంది నాలో, ఈ శరీరం నుంచి నన్ను విడిపించే వాళ్ళు ఎవరున్నారు అని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? చెబుతున్నాడు. చూడండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, ఎవడు విడిపించును అంటున్నాడు. చూడండి, అంటే మీ శరీరాల నుంచి, మీ శరీర కోరికల నుంచి అంటే మీరు ఏమంటే విడిపింపబడుతున్నారా, లేకపోతే శరీర కోరికల చేత ఆత్మను లోపరుచుకునేటట్టుగా చేశారో చూడండి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక చూడండి, చివరి వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఒకసారి 16వ వచనం మనం చదవగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. మీ ఆత్మకు ఒక నియమం ఉంది, అది ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేది, అది నీతి కార్యాలు చేసేది. ఆ నియమాన్ని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగేటువంటి ఆత్మను బట్టి ఆత్మానుసారంగా మిమ్మల్ని లేచేయమంటున్నాడు, నడుచుకొనుడి. అప్పుడు మీ శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. ఎందుకంటే శరీరమునకును ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును అన్నాడు. చూడండి, ఒకదానికొకటి ఏంటట వ్యతిరేకం, ఒకదానికొకటి పోరాటం, ఒకదానికి మధ్య జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి రణరంగం. ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి, ఎంతమందికి తెలుసు? అంటే ఈరోజు మనలో పోరాటం అన్నటువంటి విషయం కూడా ఈరోజు మనిషికి తెలియకుండా అపవాది ఎలా మోసం చేస్తున్నాడు చూడండి. ఒకసారి మోసం చేస్తున్నాడు. మీ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, శరీర కోరికల వైపు మిమ్మల్ని మళ్ళిస్తున్నాడు, శరీర కోరికలే నెరవేర్చమంటూ వాడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్న ఆ ప్రేరేపణకు లోనైపోయి ఇదిగో ఆత్మ చేత శరీరాన్ని నడిపించుకోవాల్సినటువంటి మీరు శరీర కోరికల చేత ఆత్మనే చేశారు, చెరపట్టబడి వాడిని లోపరుచుకునేటట్టుగా చేసుకున్నారు మీరంతా కూడా. అందుకే ప్రేమైన దేవుని పిల్లారా, మనలో జరుగుతున్న పోరాటాన్ని ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పోరాటాన్ని గురించి ఏ శాస్త్రవేత్త మనకు చెప్పడు చూడండి. ఏ శాస్త్రవేత్తకు తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే
డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా డాక్టర్ గారు, నాలో ఏదో పోరాటం జరుగుతుందని విన్నాము, నాలో ఏదో రణరంగం ఉందని విన్నాము, ఏంటో ఒకసారి ఆ రణరంగానికి ఒకసారి మెడిసిన్ ఇవ్వండి అంటే ఏం చేస్తారు చెప్పండి డాక్టర్ గారు? నీలో జరిగేది అసలు నాకే తెలియదు. ఏ స్కానింగ్ మిషన్లో మీరు స్కానింగ్ చేసి చూసినా అది తేలిపోతుందా? తేలిపోతుంటే. అందుకే ప్రేమణ దేవుని పిల్లారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథం బైబిల్ మనిషి మార్పు కొరకు, మనిషి ఎలా బ్రతకాలో భూమి మీద, ఈ భూమి మీద బ్రతికిన తర్వాత పరలోకానికి ఎలా వెళ్ళిపోవాలో ప్రతి విషయాన్ని కూడా దేవుడు రాయించాడండి. అందుకే అంటున్నాను నేను, సర్వ మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం అదే బైబిల్. అందుకే చదవండి, నేర్చుకోండి, చక్కగా దేవునిలో బ్రతకండి, మనలో జరుగుతున్నటువంటి ప్రతి పోరాటాన్ని గురించి తెలుసుకొని అంటే శరీర కోరికలన్నిటిని కూడా చంపేసుకుంటూ ఆత్మ అనుసారంగా నడుచుకోవటానికి ప్రయత్నించి అంటే అనేక విషయాలు అన్నగారి ద్వారా మనం విన్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన కమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను అంతరంగంలో జరుగుతున్నటువంటి రణరంగాన్ని గురించి, ప్రపంచంలో ఏ ఒక్కరూ తెలియచేయనటువంటి సంగతులు మీరు పరిశుద్ధ గ్రంథంలో రాయించి మా చేతికిచ్చారు. నేను ఆ మాటలన్నిటినీ చదువుకుంటాం. నేను మాలో జరుగుతున్నటువంటి పోరాటాన్ని గుర్తెరికి శరీరానుసారులుగా కాక ఆత్మానుసారులుగా నడుచుకుంటకు సహాయం అనుగ్రహించుంటాం. మీ మాటల చేత ప్రతి ఒక్కరూ హెచ్చరింపబడి, మీ మాటకు లోబడి మీకు భయపడి బ్రతకగలటకు సహాయం అనుగ్రహించబడి కోరుకుంటున్నాను తండ్రి. మరిన్ని సంగతులు మీ కుమారులు మా ఆత్మీయ అన్నయ్య గారి ద్వారా వినుటకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మరెన్నో విలువైన సంగతులు మీ కుమారుని ద్వారా మాకు నేర్పమని మేము ప్రాధాయపడుతున్నాం. ఈ సభల విషయమై ప్రయాసపడినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల తండ్రి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కష్టపడిన వారు, సహాయపడిన వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నేను మీ పిల్లలకు చక్కటి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించుంటాను. భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ నేను ఈ తరువును చాలించుకుంటూ సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేరే కొద్ది ప్రార్థన సమర్పించుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.